ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే మనతో మనం కలిసి ఉండటం, మనంగా ఉండటం. ధ్యానంలో మనసు నిలకడగా ఉండటం ఎలా? ఈ మనస్సు అనేది ఏమిటి అంటే, మనసుని మనం వివరించుకుంటే ఆలోచనల పుట్ట, మూట ఎన్నుంటాయో చెప్పలేం. బండిల్ ఆఫ్ థాట్స్. ఇకపోతే మనసు కోతి లాంటిది అంటారు. అంటే ఎలాగైతే కోతికి నిలకడ స్థితి లేదో, ఒక కొమ్మ మించి ఇంకో కొమ్మ మీదకి ఎగురుతూనే ఉంటుంది, ఒక చోట స్థిరంగా ఉండదు, ఒక చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి. అలాగా మనసు కూడా కుదురుగా ఉండదు. మరి మనసుని నిలకడగా ఎలా ఉంచాలి? కొన్ని పద్ధతుల్ని మనం నియమంగా, నిష్టగా అనుసరిస్తూ ఉండాల్సిందే. ఉన్నప్పుడు ఆ అభ్యాసం, ప్రాక్టీస్ అదేం చేస్తుందంటే మనలో స్థితిని మెల్లమెల్లగా స్థిరపరుస్తుంది. మొదట్లో ఏకాగ్రత ఉండదు, అయినా కూడా క్రమబద్ధంగా, నియమంగా అభ్యాసం కావాలి. ప్రతిరోజు ఒకే స్థలంలో, ఒకే సమయంలో మనం ఈ ధ్యాన సాధనని తీసుకోవాలి. ఇక్కడ స్థితి ఎలాగున్నా మొదట్లో క్రియ, ఈ ధ్యాన సాధన క్రియని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. ఒకే సమయానికి, ఒకే స్థలంలో, రోజు మనం ఏదైతే పద్ధతిని అనుసరిస్తున్నామో ఆ పద్ధతిని మార్చకుండా జరుపుకుంటూ ఉండాల్సిందే, అది తప్పదు. ఇకపోతే రెండవ మార్గం శ్వాసను గమనిస్తూ ఉండటం, శ్వాసతో ఒకటై ఉండటం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, రెండు రకాలుగా మనలో శ్వాసక్రియ జరుగుతుంది. ఆ శ్వాసతో ఒకటైపోయి ఆ శ్వాసతో పాటు ప్రయాణం చేస్తూ ఉండటం, ఇదొక పద్ధతి. ఇది కూడా మనలో మనసుని ఏకాగ్రతలో ఉంచుతుంది. ఆలోచనలు ఇక ఎటు వెళ్ళవు. ఈ శ్వాసతో కలిసి ఉంటే శ్వాస గురించే ఆలోచిస్తూ శ్వాస మీదే మన స్థితి ఉంటుంది. ఇకపోతే ఆలోచనలు చెప్పుకున్న, మనసు అంటే ఆలోచనలు, రకరకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి. గతం గురించి కొన్ని, భవిష్యత్తు గురించి కొన్ని, ఇలా వస్తూనే ఉంటాయి. కనుక ఇక్కడ మనం ఏంటంటే ఆ వచ్చే ఆలోచనలతో పోరాటం వద్దు. డోంట్ ఫైట్ విత్ ది థాట్స్ అంటాడు. ఆలోచనలతో మనం ఫైట్ చేయకూడదు, పోరాడకూడదు. ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, అది ఎప్పటిదో కదా, ఇది రేపటిది కదా, అయ్యో అమ్మో అని మనం దానితో పోరాడకూడదు, దాన్ని వ్యతిరేకించకూడదు. దాని మీద అసలు ఏ రకమైన మనం పని చేయకూడదు. గమనిస్తూ ఉండటం, గుర్తిస్తూ ఉండటం, ఏదొచ్చినా సహజంగా గుర్తించటం. డోంట్ ఫైట్. రిటార్డ్ అవ్వకూడదు, ఎగినెస్ట్గా మనం ఇరిటేట్ అవ్వకూడదు. సహజంగా చూడటమే. ఓహో ఇది వచ్చిందా, సరే సరే, ఓకే ఓకే, లెట్ గో. దాన్ని వెళ్ళిపోనిచ్చేయాలి. మనం దాన్ని పట్టుకుని అక్కడ ఆగిపోకూడదు. మనసు దగ్గర ఆగకూడదు, ఆలోచనల దగ్గర ఆగకూడదు, ఆలోచనలతో అస్సలు ఫైట్ చేయకూడదు. ఇకపోతే మూడవ అతి ముఖ్యమైనది, మంచిది, మంత్రజపం. మంత్రజపం. ఈ హిమాలయ భూమిలో నేను దగ్గర 25 సంవత్సరాలుగా ఉంటున్నా. ఈ భూమిలో ఒక మంత్రాన్ని సిద్ధించుకోవటం, మంత్రంతో ఒకటవటం. మంత్రంతో ఒకటవటం అంటే మనసుతో ఒకటవటం, మనసుని ఒక మంత్రంలో ఎమిడ్చటం. మంత్రం అనేది శబ్దం ఉంటుంది, అక్కడ ఒక అక్షరాలు, కొన్ని అక్షరాల కలయిక ఉంటుంది. అలాగే మంత్రం ఒక దేవతకు సంబంధించి ఉంటుంది. కనుక ఇన్ని రకాలుగా ఉన్న మంత్రాన్ని మనం ఏకాగ్రతతో మనం జపం చేస్తూ ఉంటే ఇక మనసు
ఇంకో చోటకి వెళ్ళదు. ఆ మంత్రంతో ఒకటయ్యేలాగా క్రమేపీ మనకి స్థితి దొరుకుతుంది. ఎప్పుడైతే మంత్రంతో ఒకటై ఆ మంత్రశక్తిని ధారణ చేస్తూ అక్కడ దేవీ దేవతల యొక్క శక్తిని ధారణ చేస్తూ ఆ శక్తితో ఒకటైపోతూ ఉంటే చక్కటి ధ్యానం కుదురుతుంది.